ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహా హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. స్మార్ట్ సిటీ నంద్యాల్ ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలమంతా కూడా మీ కుటుంబాలకు అపారమైన ఆయురారోగ్య సంపదలు కలగాలి అన్న ఉద్దేశ్యముతో ప్రతి వారికి కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు. ఈ రోజున మనకు చాలా పెద్దదైనటువంటి పండుగగా మన తెలుగువారమందరం కూడా ఆచరించుకునేటువంటి ఒక మహత్తరమైన పండుగ ఈ ఉగాది పర్వదిన కాలం. నిజానికి ఈ ఉగాది అనేటువంటిది అన్నింటికంటే కూడా చాలా పెద్దదైన పండుగ అని మన మహర్షులు తెలియజేసినటువంటి మాట. ఎందువల్ల ఇది పెద్దదైన పండుగ అవుతుంది? సహజంగా మనకు ఈ సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం అయిపోయేదాకా కూడా అనేకమైనటువంటి పండుగలు, పర్వదినాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ప్రతి పండుగ కూడా మనము తప్పనిసరిగా ఆచరణ చేసుకుంటాం. అయితే వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం, శ్రీరామనవమి అంటే రాముల వారిని సేవిస్తాం, దసరా పండుగలు అంటే అమ్మవారిని పూజిస్తాం, కార్తీక మాసం అంటే పరమేశ్వరుని పూజలు చేస్తాం. ఇట్లాగా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉన్నటువంటి విషయాలు మనకందరికీ తెలుసు. మరి ఈ ఉగాది అనబడేటువంటి ఈ రోజున ఎవరిని పూజించాలి, ఎవరిని సేవించాలి, ఏ దేవత అనుగ్రహాన్ని ఈ రోజున మనం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కూడా మనకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మామూలుగా ఈ ఉగాదిని యుగాది అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రారంభంలో దీన్ని యుగాది అంటే యుగమునకు ఆది అయినటువంటి రోజు అని అర్థం. దీనికి పురాణంలో ఒక కథావృత్తాంతాన్ని పెట్టారు. ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు తాను సృష్టి రచన చేయాలి, మానవుల యొక్క తలరాతలు రాయాలి అని ఆయన కైలాసంలో కూర్చొని ఉన్నాడు సరస్వతీదేవి సమేతుడై. ఆయనతో పాటుగా అక్కడ పరమేశ్వరుడు, పార్వతీదేవి, ఇటు నారాయణమూర్తి, లక్ష్మీదేవి, అట్లాగే ముక్కోటి దేవతలు అందరూ కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో ఈయన సృష్టికి శ్రీకారం చుట్టాలి. ఒక ఘంటాన్ని, అంటే మనం వాడుకలో పిలుచుకుంటూ ఉండేటువంటి ఒక పెన్ను లాంటిదనమాట. ఆ ఘంటాన్ని బంగారపు దాన్ని తీసుకున్నాడు, బంగారపు పత్రాలు తీసుకున్నాడు. ఇక సృష్టి రచన మొదలు కావాలి. ఆ సమయంలో ఒక్కసారిగా అమ్మవారిని ప్రార్థన చేశాడు. అప్పుడు అమ్మవారు మహామాయాశక్తిగా ఆవిర్భావమైంది. ఏం నాయనా అని అడిగింది. అప్పుడు బ్రహ్మగారు అడిగారు, అమ్మా, నేను సృష్టి శ్రీకారం చేయాలి, తలరాతలు రాయాలి, కాబట్టి నాకు ఏదైనా సరే నీవు ఉపదేశపూర్వకంగా సందేశాన్ని ఇవ్వు, ఎట్లా మొదలు పెట్టాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్పింది, నాయనా, సంవత్సరాలు 60గా నేను విభాగం చేస్తున్నాను, వీటిల్లో నీకు ఏది కావాలో తీసుకో అన్నది అమ్మవారు. అప్పుడు బ్రహ్మగారు నాకు మొదటిదైన ప్రభవనామ సంవత్సరం కావాలి అన్నాడు. తర్వాత అయనాలు రెండుగా చేస్తున్నాను, ఉత్తరాయణం దక్షిణాయనం అన్నట్టుగా అన్నది.
అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు మొదటిదైనటువంటి ఉత్తరాయణం కావాలి అన్నాడు. తర్వాత ఋతువులు 6గా విభాగం చేస్తున్నాను చూసుకో అన్నది. అప్పుడు మొదటిదైనటువంటి వసంత ఋతువు కావాలి అన్నాడు. అట్లాగే 27 నక్షత్రాలు ఉన్నాయి అన్నది అమ్మవారు. మొదటిదైన అశ్వని నక్షత్రమే కావాలి అన్నాడు. అట్లాగే పక్షాలు 2 చేస్తున్నాను, మాసాలు 12 చేస్తున్నాను అన్నది. మాసాలలో మొదటిదైనటువంటి చైత్రమాసము, పక్షాలలో మొదటిదైనటువంటి శుక్లపక్షము, తిథులు 15లో మొదటిదైనటువంటి పాడ్యమీ తిథి. ఇట్లాగా అన్నింటినీ కూడా వరుస క్రమంలో మొదటివే అన్నింటినీ కూడా పేర్చుకొని ఆయన ఈ ఉగాది పర్వదినాన్ని ఆయన తయారు చేశాడు. ఈ ఉగాది పర్వదినం రోజున తెలియకుండానే 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మార్పులు అవుతూ వస్తాయి, కానీ తక్కినవన్నీ కూడా ఇదే వరుస క్రమంలో వస్తాయి, వారాలు మాత్రమే మార్పులవుతాయి. ఇట్లాగా ఈ ప్రారంభం చేసేటప్పుడు అమ్మా దీనికి ఓ మంచి పేరు పెట్టు తల్లి అని అడిగాడు. అప్పుడు అమ్మవారు అన్నది, నాయన దీనికి యుగాది అనేటువంటి పేరు నేను పెడుతున్నాను అన్నది. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, అమ్మా ఈ యుగాది అనేటువంటిది యుగమునకు ఆది అయినటువంటి రోజు అనేటువంటి సంకేతం వస్తుంది కదా. మనకున్నవి 4 యుగాలు కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అన్నట్టుగా. మరి యుగానికి ప్రారంభమైన రోజు అనుకుంటారేమో, అంటే సంవత్సరాన్ని కూడా లఘు యుగము కింద మార్పు చేస్తున్నాను కాబట్టి దీన్ని యుగాది అనేటువంటి పేర నేను చెబుతున్నాను అని అమ్మవారు చెప్పడం వల్ల దీన్ని యుగాది కాస్త ఈ రోజున మనం ఉగాది అనేటువంటి పేర పిలుచుకుంటూ ఉన్నాము అని మనకు వేదమంతా కూడా తెలియజేస్తుంది, పురాణమంతా కూడా చెబుతుంది. మరి ఇటువంటి మహత్తరమైన రోజు సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మనం ఎవరిని కొలవాలి? సృష్టికర్త అయినటువంటి పరమేష్ఠి అంటే బ్రహ్మగారిని కొలవాలి. దానికి ఆధారభూతమైనటువంటి అమ్మవారు ఆమెను కాళీ అని పిలిచారు. అందువల్ల కాళీ అంటే అర్థమేంటి? కాలస్వరూపము తానై ఉన్నది, కాలమంతా తన చేత పెట్టుకొని ఉన్నది అని అర్థం. అందువల్ల ఈ ఉగాది రోజున మనం ఎవరిని కొలవాలి? బ్రహ్మగారిని, కాళీమాత కాలస్వరూపమైన అమ్మవారిని, కాలస్వరూపమైన పరమేశ్వరుణ్ణి కొలవనున్నారు. అందువల్ల ఈరోజు మనము ఏ పని అయితే చక్కగా ధర్మాచరణ విధానముగా మన మహర్షులు ఉగాది రోజు ఇట్టా చెయ్యండి అని ఉదయకాలము నుంచి రాత్రికాలం దాకా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఆచార రూపంలో మనకు తెలియజేశారు. వాటిని మనం చక్కగా ఆచరణ చేస్తే అప్పుడు అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఈ ఉగాది పర్వదినము రోజున ఎవరైతే వారి ధర్మ కర్తవ్యాలు ఈ ప్రకారంగా నెరవేర్చుకుంటారో ఆ సంవత్సర కాలానికి అంతటికీ కూడా నీవు రాసిన తలరాత కంటే వాడు తలరాతను తనకు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే అవకాశం ఉన్నది అన్నట్టుగా అమ్మవారి ఆదేశమైంది. అందువల్ల ఈ ఉగాది అనేటువంటిది మన తలరాతను మనం మార్చుకోగలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజు అని చెప్తారు. అంత మాత్రమే కాదు, ఈ ఉగాది పండుగ రోజు మనం ఎట్లాగైతే ప్రవర్తన చేస్తామో ఇదే ఆశీర్వచనం అనేటువంటిది ప్రకృతిలో ఉండేటువంటి మాయాశక్తి మనమును అల్లుకొని ఉంటుంది. ఈ రోజున మనం తిండి లేకుండా, తిప్పలు లేకుండా దౌర్భాగ్యవంతంగా ఉన్నాము అంటే ఈ సంవత్సర కాలమంతా అట్లా ఉంటాం. అట్లా కాదు, ఆభరణాలతో, వైభవమైనటువంటి వస్త్రాలతో, తలంటి మంగళ స్నానాలతో, పూజా పునస్కారాలతో, దాన ధర్మాలతో, షడ్రసోపేతమైన భోజనాలతో, బంధుమిత్రుల యొక్క సమాగమంతో మనం ఎంత ఆనందంగా ఈ రోజును గడుపుతామో ఈ సంవత్సర కాలమంతా కూడా అంతే గొప్పగా గడపగలుగుతాము అన్నట్టుగా మనకు శాస్త్రము చాలా గొప్పగా రూఢిగా నిర్ణయం చేసి ఉంది. అందువల్ల ఈ ఉగాది పండుగ అనేటువంటిది కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహాన్ని ఇప్పించేటువంటి పండుగగా మనకు చెబుతారు. అంతేకాకుండా ఆకులన్నీ కూడా వ్రాలిపోయినటువంటివై వసంత మాసం వచ్చేటప్పటికీ కొత్తగా చిగుళ్ళు వేస్తూ మళ్ళీ నేను మొలకెత్తుతున్నాను అని అనేకమైన ప్రకృతి సంకేతాలు ఇచ్చేటువంటి మహత్తరమైన పండుగగా కూడా దీన్ని చెప్తారు. అందువల్ల ఎవరికైనా సరే గత సంవత్సరంలో అంటే నిన్నటి దాకా
ఏమైతే జరిగి ఉన్నాయో అవన్నీ పోనీగాక ఈ రోజున కొత్తగా చిగుళ్ళు వేస్తూ ఉన్నాయి, మన సంకల్పాలు సిద్ధిస్తూ ఉన్నాయి. ఈ చిగుళ్ళు కాస్త పూతలు కావాలి, పూతలు కాస్త ఆకులు కావాలి, ఆకులు ఫలాలు కావాలి. ఆ ఫలాలన్నింటినీ మనం ఆస్వాదించాలి అంటే ఈరోజు మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ సంవత్సరానికంతటికీ కూడా ఆధారభూతమవుతుంది అన్నట్టుగా మనకు శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఉగాది పండుగ రోజు ఏమన్నారు? తెల్లవారుజామున నిద్రలేవమన్నారు. ప్రాప్తే నూతన వత్సరే ప్రతి గృహం కుర్యాధ్వజాతోరణం. చాలా గొప్పగా చెప్పారు మన ధర్మాలన్నింటినీ కూడా. తెల్లవారుజామున నిద్రలేవాలి, ఆ ఇంటికి ధ్వజ పతాకం కాషాయ ధ్వజాన్ని కట్టమన్నారు. ఎందుకు అంటే నాకు ఈ సంవత్సర కాలమంతా కూడా నేను ధ్వజాన్ని ఎగరేస్తున్నాను అంటే నాకు విజయలక్ష్మీ దేవత ఆశీర్వాదం దక్కుతూ ఉన్నది అని చెప్పడానికి. అట్లాగే ఇంటికి మంగళకరమైనటువంటి తోరణాలు కట్టమన్నారు, అంటే మామిడి తోరణాలు కట్టమన్నారు. ఈ మామిడాకులకంతా కూడా ఎట్లాంటి శక్తి ఉంటుంది అంటే ఇంట్లో ఏదైనా దరిద్ర దోషాలు, బాధాకరమైన దోషాలు ఉంటే వాటిని బయటికి తోసేస్తుంది. బయట నుంచి ఏవైనా బాధాకరమైన విషయాలు లోపలికి వచ్చేట్టుగా ఉంటే వాటిని అక్కడనే ఆపేస్తుంది, తరిమేస్తుంది. అందువల్ల ఈ మామిడి తోరణాన్ని ఇంటికి పచ్చగా కట్టమన్నారు. అంత మాత్రమే కాకుండా ఇంటి గడపలకు పసుపు రాయమన్నారు. ఈ పసుపు అనేటువంటిది బయట నుంచి మహాలక్ష్మీ దేవతకు స్వాగతాన్ని పలుకుతూ ఆ ఇల్లంతా కూడా ఐశ్వర్య శోభితంగా వర్ధిల్లేట్టుగా చేస్తుంది. ఇంట్లో ఏదైనా మంగళకరమైనటువంటి అంశాలుంటే వాటిని బయటికి పోనీయకుండా చేస్తుంది అంటారు. అందువల్ల అటు మామిడి తోరణం, ఇటు గడపలకు పసుపు రాయడం. అంత మాత్రమే కాక వసంతలక్ష్మి అనబడేటువంటి అమ్మవారు. వసంతుడు అంటే అర్థం ఏంటి? సాక్షాత్తుగా మన్మధుడు అని అర్థం. లక్ష్మీదేవత అంటే ఎవరు? ఈ మన్మధునికి తల్లి అన్నమాట. తల్లి కొడుకుల యొక్క స్వాగతాన్ని మనము చేయడానికి ఇంటి ముందు చక్కగా కళ్ళాపి చల్లుకొని మంచి రంగులైనటువంటి ముగ్గులు పెట్టుకొని వసంత లక్ష్మీదేవికి స్వాగతాన్ని పలకాలి అన్నట్టుగా మనకు చెబుతున్నారు. వీటితో పాటుగా ఇంట్లో మనుషులు ఆచరించాల్సినటువంటి కర్తవ్య బోధ ఇక్కడ చేస్తున్నారు. ఏమేం చేయాలి అంటే తెల్లవారుజామున నిద్రలేచాక కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాక తైలాభ్యంగన మంగళ స్నానం ఆచరేత్ అన్నాడు. తైలాభ్యంగన పూర్వకమైనటువంటి మంగళ స్నానాన్ని చేయమన్నారు. రోజు చేసే స్నానం వేరు, ఈ పర్వదినాలలో చేసే స్నానం వేరు. దానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక సిద్ధాంతం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక ధర్మ ఆచరణ ఉన్నది. అది ఎట్లా చేయాలి అనే మాట చెప్తూ ఉన్నారు. కింద పీటలు వేసి కూర్చోబెట్టాలి అందరినీ కూడా. చేతి నిండుగా నూనె పోసుకోవాలి. అది నువ్వుల నూనె కావచ్చు లేదా ఆముదము కావచ్చు. దాన్ని తల నిండుగా ముత్తైదువులు వేసినటువంటి వారై వాళ్ళ తలను అంటే దానికంటే ముందుగా కుడి చేతి పైన 7 చుక్కలను, ఆముదపు చుక్కలను పెట్టమన్నారు. ఈ 7 ఏమిటివి అనంటే అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ. ఈ 7 మంది కూడా చిరంజీవ దేవతలు అని చెప్తారు. ఈ రోజున చిరంజీవి అంటే మనం ఏమనుకుంటున్నాము? మన శివశంకర వరప్రసాద్ అంటే చిరంజీవేమో అనుకుంటున్నాము. ఆయన కాదు. 7 మంది చిరంజీవ దేవతలు మనల్ని కాపాడేదానికి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పటికి ఎవ్వరికి తెలియదు. కానీ ఈ 7 మంది పేరిట మనం చుక్కలు పెట్టుకున్నటువంటి వారమై ఆ చుక్కలను జాగ్రత్తగా తుడిచి వీరి ఆశీర్వచనాలు నీ నరనరాల్లోకి చేరాలి అన్నట్టుగా ఆడవాళ్ళు మంగరకంగా వాళ్ళ తలను బాగా అంటాలి. చేతులకు, వీపుకు అంతా కూడా ఆ తైలాన్ని పట్టించాలి. ఆ తర్వాత మంగళకరమైన స్నానాలు చేశాక నూతన వస్త్రాన్ని ధారయతి అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి. ఈ రోజున మన ప్రారబ్ధమో ఏమో తెలియదు కానీ వసంత మాసం వచ్చింది అంటే వసంతాలు చల్లుకోమని చెప్పారు. వసంతము అంటే అర్థం ఏంటి? పసపు, ఎరపు కలిసినటువంటి కనకాంబర వర్ణము కలిగినటువంటి నీళ్లను మీద పోసుకోమన్నారు తప్ప నానా విధానాలైన రంగులన్నింటినీ కూడా చల్లుకొని ముఖమంతా నల్లగా చేసుకొని వాడెవడో గుర్తుపట్టే పరిస్థితి లేకుండా ఈ పరిస్థితి అంతా కూడా అధ్వాన్నమై దిగజారిపోయింది. అంతేకాదు తెల్లవారుజామునే ఆ రంగుబండల్లో పడి శరీరానికి ఉండే గుడ్డలు జించుకొని తిరుగుతున్నారు. ఇట్లాంటి దౌర్భాగ్యం కాదు ఈరోజు చేయాల్సింది. ఈరోజు నూతన వస్త్రాలు ధరించాలి.
నూతనంగా ఉండే ఆభరణాలు, కొత్తవి కానీ పాతవి కానీ, ఎంత వైభవంగా నీవు ఉండగలుగుతావో అంత వైభవంగా నీవు ఉండాలి. ఎందుకంటే సంవత్సరమంతా నువ్వు అట్లా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నావు కాబట్టి. ఇట్లాగా మంగళకరంగా వస్త్రాలు, ఆభరణాలు అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత వారి ఇంటి దైవజ్ఞుడు అంటే పురోహితుల వారు ఎవరైనా ఉంటారు. ఒకవేళ లేనంత మాత్రాన వచ్చే ఇబ్బంది లేదు. మనమే అక్కడ విఘ్నేశం భారతీ ఖేటాన్ అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి, సరస్వతీదేవిని పూజించాలి, నవగ్రహాలను పూజించాలి, నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలి. ఆ గురువు గారైనటువంటి స్వామివారు దైవజ్ఞులు ఎవరున్నారో వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. ఇంత మాత్రముతో ఆగకుండా అక్కడ మనకు ప్రత్యేకముగా ఈ ఉగాది పండుగ రోజున చేసే పూజలతో పాటుగా నైవేద్యముగా ఒక పచ్చడిని చాలా గొప్పగా చెప్పారు. దీన్నే ఉగాది పచ్చడి అన్నారు. తెలుగులో ఉగాది పచ్చడి అంటారు, కానీ దీన్ని సంస్కృతంలో పంచభద్ర ప్రసాదం అన్నారు. ప్రసాదం ఇదంతా కూడా. ఈ ప్రసాదాన్ని తయారు చేసేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉన్నది. ప్రధానంగా దీంట్లోకి వేప పూత వేయమన్నాడు, చేదుగా ఉంటుంది కాబట్టి. ఉసరిక రసాన్ని వేయమన్నారు, వగరుగా ఉంటుంది కాబట్టి. చింతపండు, మామిడి ముక్కలు వేయమన్నారు, పులుపుగా ఉంటుంది కాబట్టి. అట్లాగే బెల్లాన్ని వేయమన్నారు, తీయగా ఉంటుంది కాబట్టి. మిరియాలు, సైంధవ లవణాన్ని వేయమన్నారు, అది ఉప్పుగా ఇది కారంగా ఉంటుంది కాబట్టి. ఇట్లాగా షడ్రసాలు కలిగినటువంటి ఈ పదార్థాన్నంతా ఆవు నెయ్యి చేత మిశ్రమం చేయమన్నారు. దీన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి దీన్ని ముందుగా ఆ పండితులతో కానీ తల్లిదండ్రితో కానీ మనము ప్రసాదముగా స్వీకరించాలి. నింబ కుసుమ భక్షణేనా ఏతత్ శరీరాన్ని వజ్రకాయ సమోపేత అన్నాడు. ఈ ప్రసాదము తిన్నటువంటి ఆ శరీరం ఎట్లా ఉంటుందయ్యా అంటే వజ్రకాయములాగా మారిపోతుంది. అనారోగ్యం అనేది దగ్గరికి రాదు, ఆరోగ్యకరంగా మారిపోతుంది, కాంతివంతంగా ప్రకాశంగా మారుతుంది. అంత మాత్రమే కాదు, ఈ 6 రకాల రుచులన్నీ కూడా లోపలికి పోవడం కారణం చేత భద్ర అని పిలిచాం. పంచభద్ర, పంచభూతాలు అని మనకున్నాయి. ఈ పంచభూతాలతో తయారైనదే మన శరీరం కూడా. మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలి అంటే ఈ పంచభద్ర ప్రసాదం ఒక్కటి చాలు. మనకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, శాంతి, సంపదలు ప్రతీదీ కూడా అప్పజెప్పడానికి. కాబట్టి ఈ ఉగాది పర్వదిన కాలాన మనము దివ్యాలంకారముతో ఆ ప్రసాదాన్ని స్వీకరించమన్నారు. దీని తర్వాత చెబుతూ ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పబోయే విషయాన్ని. మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటూ ఉన్నాం? పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనమంతా వింటూ ఉన్నాం. పంచాంగ శ్రవణము మనకు గురువుగారు కూర్చొని ఉన్నారు, వారితోటి చెప్పించుకుంటాం. నిజానికి ఇవాళ గురువును కూర్చోబెట్టుకొని చెప్పించుకోకపోయినా ఇట్లాంటి ఛానల్స్ కారణం చేత మన ధర్మము, మన కర్మాచరణ, మన సిద్ధాంతాలు, మన ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా బాగుపడుతూ ఉన్నాయి. ప్రతి వారికి కూడా జ్ఞాన సంకేతాన్ని అప్పజెబుతూ ఉన్నాయి. అందువల్ల గురువుగారు పక్కన లేకపోయినా కనీసం ఛానల్ కారణం చేతనైనా కూడా మనం చూచి తరించవచ్చును కదా. కాబట్టి ఈ పంచాంగ శ్రవణాన్ని ఈ సమయంలో చేయమన్నారు. ఏమిటయా పంచాంగం? దీని గురించి చెప్తూ ఉన్నాడు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనబడేటువంటి 5 రకాలైన విభాగాలన్నీ కలిస్తే దీన్ని పంచాంగము అన్నాడు. ఏమి దీనిల వల్ల ప్రయోజనం అంటే చాలా గొప్ప ప్రయోజనాలు చెప్పాడు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి అనే దాన్ని గురించి మనం తెలుసుకుంటే, ఈరోజు పాడ్యమే, విధియా, తదియా ఏంటి తెలుసుకుంటే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయట. వారాద్ ఆయుష్యవర్ధనం. వారాలు ఇప్పుడు అందరికీ తెలుసు. సండే, మండే, ట్యూస్డేగా కానీ, ఆదివారం, సోమవారం, మంగళవారంగా కానీ, మొత్తానికి వారాలు తెలుసు. ఈ వారాన్ని గురించి ఆ రోజు పొద్దున్నే స్మరణ చేస్తే, ప్రధానంగా ఇంకా ఉగాది రోజు పొద్దున స్మరణ చేస్తే, ఇవాళ గురువారము అంటున్నాం, గురువారం అనేటువంటి విషయాన్ని స్మరణ చేస్తే కూడా ఆయుష్యవర్ధనం, ఆయుష్ అనేటువంటిది మనకు అపారంగా పెరుగుతుంది. మృత్యుదోషం అనేటువంటిది దగ్గరికి రాదు అని చెప్తున్నాడు. నక్షత్రాత్ హరతే పాపం.
నక్షత్రాన్ని గురించి తెలుసుకోవాలి. నిజానికి ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలకు సంధియుక్తంగా వస్తూ ఉన్నది. నక్షత్రాన్ని గురించి మనకు తెలుసుకుంటే హరతే పాపం, గతములో నువ్వు తెలుసో తెలియకో ఏదైనా పాపము చేసి ఉంటే నక్షత్రాన్ని గురించి నీవు విన్నా, ఆ నక్షత్రాన్ని పలికినా నీ పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు. యోగా ద్రోగ నివారణం, యోగాన్ని గురించి తెలుసుకుంటే రోగాలు నివారింపబడతాయట. ప్రతి శరీరం ఏదో ఒక్క రోగంతో బాధపడుతూనే ఉంటుంది, కనీసం మానసికమైన రోగమైనా ఉంటుంది, ఏదో ఒక్క రోగం. ఈ రోగం పోవాలి అంటే ఆ యోగాన్ని గురించి తెలుసుకోవాలట. కరణాత్ కార్య సిద్ధ్యర్థం, ప్రతివాడు ఒక పని మొదలు పెట్టాడు, ఆ పని జయప్రదానంగా నడవాలి. ఎట్లా నడుస్తుంది అంటే కరణాన్ని గురించి తెలుసుకోండయా, మీ పనులన్నీ కూడా జయప్రధానంగా నెరవేరుతాయి అన్నట్టుగా చెబుతున్నారు. ఏతే పంచాంగ ఫలముత్తమం, ఈ 5 గురించి తెలుసుకోవడమే పంచాంగ ఫలితము అని చెప్తున్నారు. మరి ఈ 5 గురించి ప్రతిరోజు మనం తెలుసుకోకపోయినా కనీసం ఉగాది పండుగ రోజున ఈ పర్వదిన కాలాన మనం ఈ 5 గురించి తెలుసుకుంటూ పంచాంగ శ్రవణములో ఉండేటువంటి విషయాన్ని వినడం వల్ల మనకు కలిగేటువంటి ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నాయో పంచాంగ శ్రవణ శ్లోకంలో మనకు చెబుతున్నారు. ఇక్కడ ఏమేం చెప్తున్నాడు? పంచాంగ శ్రవణం కారణం చేత శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం ఆకర్ణ్యతాం, మన కర్ణములు చాలా జాగ్రత్తగా నిక్కబొడుచుకొని వినాల్సి ఉన్నది. వేదంలో చాలా గొప్పగా మంత్రంలో చెప్పారు, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటే నీ చెవులను చాలా జాగ్రత్త చేసుకొని వినవలసి ఉంటాయి. ఇట్లాంటి విషయాలు ఎంత జాగ్రత్తగా వినాలో చెప్పారు. అందువల్ల పంచాంగమాకర్ణ్యత, మీరు చెవుల ద్వారా జాగ్రత్తగా వినాల్సినటువంటి పంచాంగ ఫలం ఎంత గొప్పదయా అంటే శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ అంటేనే ఐశ్వర్యాలు అని అర్థం, కళ్యాణము అంటే మంగళకరాలు అని అర్థం. కళ్యాణం అంటే పెండ్లి అని కాదు, కళ్యాణం మంగళం శుభం అని దాని మాటలు. నేను లోక కళ్యాణం చేస్తాను అంటే లోకానికంతా పెళ్లి చేస్తా అని కాదు, లోకానికి నేను మంచి చేస్తాను అని అర్థం. కాబట్టి శ్రీ ఐశ్వర్యాలు, తర్వాత శుభాలు, గుణావహం, ఆ రెండింటితో కూడుకున్న గుణాలు మనకు వస్తాయట. అంటే మనం మంచివాళ్ళమైతే మనకు ఇట్లాంటి గుణాలు ఉంటే 10 మందికి సేవ చేసి సమాజాన్ని ఉద్ధరింపజేసేటువంటి తత్వముతో మనం ఉండాలి అని చెప్పడానికి శ్రీ కళ్యాణ గుణావహం అని చెప్పాడు. రిపుహరం అని చెప్పాడు. రిపు అంటే శత్రువులు అని అర్థం, హరం అంటే నశింపబడతారు అని అర్థం. మామూలుగా హైందవ సంప్రదాయం కానీ ధార్మికమైన సంప్రదాయం కానీ మనకు ఓ మాట చెబుతుంది. ఏమని అంటే అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నెర్పరి సుమతి. నీకు వాడు అపకారమే చేయని, వాడు నీకు శత్రువే కానీ వానికి నువ్వు చేయాల్సింది మంచే చేయాలి. వాడు నాకు అపకారం చేశాడు కదా అన్నట్టుగా వాడి మీదకి నువ్వు విజృంభించిపోతే వానికి నీకు ఏమీ తేడా ఉండదు. పైగా వాడెంత పాపం చేశాడో నీకు 2 పాపం చుట్టుకుంటుంది. మరి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? రిపుహరం అంటే శత్రునాశనం అని కాదు, నీ లోపల ఎదుటివాణి పట్ల ఉండేటువంటి శత్రుత్వం అనేది నశిస్తుంది. ఎదుటివానికి నీ పట్ల ఉండేటువంటి శత్రుభావాలన్నీ కూడా నశించిపోయి వాడు తెలియకుండానే నీకు మిత్రుడవుతాడు. అంతకంటే మనకు కావాల్సిందేముంది? కాబట్టి రిపుహరం అంటే ఇది అర్థం. దుస్వప్న దోషావహం. కొన్ని కళలకు మనం భయపడిపోతూ ఉంటాం. తెల్లవారుజామున వచ్చిన కళలో, లేకపోతే రాత్రిపూట వచ్చిన కళలో చాలా ప్రాణాంతకమైన కళలు వస్తూ ఉంటాయి, భయపెట్టే కళలు వస్తూ ఉంటాయి. వాటిని దుస్వప్నాలు అని పిలుస్తారు. ఆ దుస్వప్నాల దోషం కూడా కేవలం ఈ పంచాంగ శ్రవణం చేస్తే పోతుందయా, భయపడే అవసరం లేదు అని చాలా సులభంగా చెప్తున్నారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం.
గంగలో స్నానం చేయడము అంటే సామాన్యమైన విషయమా? సాక్షాత్ భగీరథుడు అనేటువంటి వాడు ఆయన పితృదేవతలను తరింపజేయడానికి మహావిష్ణువును గూర్చి తపస్సు చేస్తే ఆ మహావిష్ణువు పాదాల దగ్గర నుంచి గంగ వదలాలి అంటే నాయన ఈ గంగను పట్టడానికి పరమేశ్వరుడు అనేటువంటి వాడు అడ్డగించాలి. ఒకేసారిగా భూమి మీద పడితే కష్టము అంటే మళ్ళీ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆయన సరే నేను పట్టుకుంటాను అని అభయమిచ్చాక మళ్ళీ విష్ణువుని గురించి తపస్సు చేసి ఆయన పాదాల నుంచి వచ్చినటువంటి గంగను పరమేశ్వరుని జడల లోపల అద్దింపజేసి ఆ వచ్చినటువంటి గంగను బ్రహ్మగారి కమండలంలో పట్టించి దాని కారణం చేత వచ్చినటువంటి జలాలు ఈ రోజున మనకు హరిద్వారము దగ్గర నుంచి ఎక్కడ కలకత్తా దాకా ప్రవాహం చేస్తున్నటువంటి గంగా మాత. మనకు అమ్మవార్లను మాతా మాత అని పిలుచుకునేటువంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. వారిలో ప్రధానం గంగామాత, గీతామాత, గోమాత, భారతమాత. నిజంగా ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ధర్మము, భక్తి, కర్మసాధన, చేయాల్సిన పనులు, ఆచారాలు, వ్యవహారాలు వీటితో పాటుగా దేశభక్తి అనేటువంటిది కూడా మన శరీరము నిండా పెంచుకోవాల్సిన అవసరం, అగత్యం చాలా ఉన్నది. కాబట్టి ఈ మాట కూడా మీకు చెప్తున్నాను. అందువల్ల అటువంటి పుణ్యోపేతమైన గంగలో స్నానం చేయాలి అని ప్రతి వాళ్ళు పరితపిస్తారు. హరిద్వారం దాకా వెళతారు, కాశీ దాకా వెళతారు, కలకత్తా దాకా వెళతారు. ఎంత దాకా వెళ్ళినా ఆ గంగలో మునిగొచ్చాము అనేటువంటి ఆనందం, ఆ పుణ్యఫలం వేరు. కానీ మీరు పంచాంగ శ్రవణం చేయండి అయ్యా, ఉగాది రోజు గంగలో స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని ఇక్కడే ఇచ్చేస్తాను అంటుంది అమ్మవారు. అందువల్ల గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. మనకు అనేకమైన దానాలు ఉన్నాయి, కానీ వాటిలో గోదానం అనేటువంటిది చాలా గొప్పది. గోసేవ అనేటువంటిది కూడా చాలా గొప్పది. అందువల్ల గోదానము, బ్రాహ్మడికి గోవును దానం చేస్తే వాని తరతరాలు తరించిపోతాయి, వానికి తర్వాత పుట్టేటువంటి తరాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాయి. కానీ నువ్వు అంత పని కూడా చేయనక్కర్లేదయ్యా, గోదానం చేసిన ఫలితాన్ని నువ్వు పంచాంగ శ్రవణం చేస్తే నేను ఇచ్చేస్తాను అంటున్నారు అమ్మవారు. అందువల్ల గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం. ఆయుష్ వృద్ధి కలుగుతుంది. ఎట్లాగా? ఉత్తమమైన ఆయుర్దాయము అంటున్నాడు. ఉత్తమమైన ఆయుర్దాయము అంటే అర్థం ఏంటి? మనం మామూలుగా శతమానం భవతి అనే మంత్రాన్ని వింటూ ఉంటాం. 100 ఏళ్ల ఆయుష్ అని కాదు దాని అర్థం. 100కు పైన ఇంకో 20 సంవత్సరాలు. మానవుని ఆయుష్ ప్రమాణం ఎంత అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఉత్తమమైన ఆయుష్ అన్నాడు. అందువల్ల ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, మీకు శుభాలు కలుగుతాయి. సంతాన సంపత్ప్రదం, నీకు ఏవేవైతే ఈ ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, గంగా స్నాన ఫలం కానీ, గోదాన ఫలం కానీ, దుస్వప్న దోష ఫలితాలు పోవడం కానీ ఇవన్నీ కలుగుతూ ఉన్నాయో అవన్నింటినీ కూడా మళ్ళీ నీ సంతానానికి కూడా నేను అప్పచెబుతాను. సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇట్లాంటి అనేకమైన కర్మ సాధనలు చేయాలి అంటే ఉగాది రోజున చేసేటువంటి పంచాంగ శ్రవణం ఒక్కటి చాలు. ఈ సంవత్సర కాలమంతా కూడా మిమ్మల్ని ఉద్ధరింపజేస్తుంది అని అన్నట్టుగా ఈ పంచాంగ శ్రవణ ఫలితాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. మరి ఈసారి పంచాంగ శ్రవణంలో మనం ప్రధానంగా చర్చించుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. నిజానికి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలలో ఇంచుమించుగా 25% విషయాలు కూడా ఎవరు చెప్పరు. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కడైనా కూడా పంచాంగ శ్రవణానికి చాలా పరిమితమైన కాలం. దీంట్లో వాడేం చెప్పాలి? సంవత్సర ఫలితం చెప్పాలి, రాశి ఫలాలు చెప్పాలి, మకర సంక్రమణం చెప్పాలి, గ్రహణాలు చెప్పాలి, మౌఢ్యాన్ని గురించి చెప్పాలి, అంతే మాట్లాడాలి. ఇంకెక్కువ మాట్లాడేదానికి ఉండదు. కానీ అసలు వీటన్నింటినీ గురించి అందరూ మాట్లాడతారు.
కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఎవరు మాట్లాడరు, అందరూ వినదగ్గ అంశాలు, తెలుసుకోదగ్గ అంశాలు. కాబట్టి ముందు నేను ఎక్కువగా వీటి గురించి మాత్రమే మాట్లాడుతూ, తక్కిన అంశాలు అందరూ మాట్లాడతారు కాబట్టి నేను కొంచెం తగ్గించి చెప్పినా వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి తరువాతి అంశాలకు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదలుగా ఈ సంవత్సరానికి సంబంధితమైనటువంటి ఫలితాంశాలు, సంవత్సర కాలం అంతా ఎట్లా ఉన్నది, దీని గురించి ముందుగా మనం చర్చ చేసుకోవాలి. దీంట్లో మొట్టమొదలు ఈరోజు గురువారము రోజున ఉగాది పండుగ అవుతుంది. చాలామందికి ఒక సందేహాన్ని ఏర్పాటు చేశారు. పొద్దున 6:30, 6:45 దాకా అమావాస్య ఉందయా కాబట్టి శుక్రవారం చేసుకోండి అని అన్నట్టుగా. అది చాలా తప్పైన నిర్ణయం. గురువారము రోజుననే మనం పండుగను ఆచరించాలి. అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమి అయి ఉన్నప్పటికీ కూడా అమావాస్య తిథి ఎప్పుడూ కూడా చెడ్డది కాదు. అమావాస్య అనేటువంటిది సాక్షాత్తుగా అమ్మవారి పరమైనటువంటి తిథిగా, చతుర్దశి అనేటువంటిది పరమేశ్వరుని తిథిగా, ఈ చతుర్దశి అమావాస్యలు రెండు అర్ధనారీశ్వర స్వరూపముగా మనకు చెప్పబడతాయి. అందువల్ల అమావాస్య చెడ్డదేమో అనుకొని చాలామంది అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమి కాదు, మరుసటి రోజు చేయాలి అన్నట్టుగా చాలామంది ఈ పండుగకు ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఏర్పాటు చేసినారు, అనుమానాన్ని కల్పించారు. అంత అవసరం లేదు. ఈరోజు గురువారము రోజుననే మనము ఈ పండుగ చేసుకోవలసి ఉన్నది. మరి ఏ వారమైతే మనకు పండుగ అవుతున్నదో ఆ వారానికి సంబంధించినటువంటి వార పురుషుడు రాజవుతాడు అని. ఇవాళ గురువారం అయింది కాబట్టి ఈ సంవత్సరానికి ఎవరయ్యా రాజు అంటే గురువు గారు. అదే శుక్రవారం అయిందనుకోండి, శుక్రుడు అవుతాడు. మంగళవారం అయితే కుజుడవుతాడు. అట్లాగా ఇవాళ గురువారం అయింది కాబట్టి మనకు రాజు ఎవరవుతున్నారు? సాక్షాత్తుగా దేవగురువు అయినటువంటి బృహస్పతుల వారు మనకు రాజవుతూ ఉన్నారు. అంతేకాదు మంత్రి కుజుడవుతూ ఉన్నాడు, సేనాధిపతి చంద్రుడవుతూ ఉన్నాడు, సస్యాధిపతి కూడా గురువే అవుతున్నాడు, ధాన్యాధిపతి అనేటువంటి ఆయన బుధుడవుతున్నాడు, అర్ఘ్యాధిపతి అనేటువంటి ఆయన చంద్రుడవుతున్నాడు, మేఘాధిపతి అనేటువంటి ఆయన చంద్రుడే అవుతూ ఉన్నాడు, రసాధిపతి శని అవుతూ ఉన్నాడు, నీరసాధిపతి గురువు అవుతూ ఉన్నాడు. మొత్తానికి శుభగ్రహాలకు బాగా ఆధిపత్యం చేపట్టుకున్నది. కాబట్టి ఈ సంవత్సర కాలమంతా కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ మాట తప్ప ఇంకో విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రాజు గురువు అవుతూ ఉన్నాడు కదా, అందువల్ల ఈయన పరిపాలన ఎట్లా ఉంటుంది అంటే చాలా వరకు కూడా సాత్వికమైన వ్యవహారాలు, గట్టిగా అల్లర్లు కావడం కానీ, వాదోపవాదాలు జరగడం కానీ, యుద్ధాలు జరగడం కానీ అట్లాంటివన్నీ ఆయనకు ఇష్టం ఉండదు. యజ్ఞయాగాలు జరగాలి, గో సంరక్షణ జరగాలి, వేదము కాపాడబడాలి, బ్రాహ్మణులకందరికీ గౌరవాలు పెరగాలి, రాజకీయ నాయకుల్లో సాధ్యమునంత వరకు కూడా శత్రుత్వాలు పోయి సాత్వికత ఉండాలి, అంటే ప్రశాంతం ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ఈ గురువు గారి పరిపాలన కారణం చేత మనకు కల్పింపబడుతూ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు కదా. మంత్రి అంటే అర్థం ఏంటి అంటే మంత్రాంగము నడిపేవాడు, మొత్తం విషయాన్నంతా నడిపేవాడు. గురువుగారేమో పరమసాత్వికులు. మంత్రిగా ఉన్న కుజుడైతే కొంచెం క్రౌర్యము, కోపము కలిగినటువంటి వాడు. రాజుగారు ప్రశాంతంగా ఉండండి అన్నా ఈయన ప్రశాంతంగా ఉంచడు. అందువల్ల కొంచెం పరిపాలనలో అక్కడ చిన్నపాటి కలహాలు అవన్నీ కూడా రావడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఎంత కలహాలు వచ్చినా రాజుగారి యొక్క ప్రధానమైన తీర్పే ఇంపార్టెంట్ కాబట్టి తక్కినవన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతమవుతాయి అని అర్థం. సేనాధిపతి చంద్రుడవుతున్నాడు. ఈయన కూడా పరమ ప్రశాంతమైనటువంటి వాడు, మనస్కారకుడైనటువంటి వాడు. ప్రతి వాళ్ళ మనస్సు కూడా బలంగా ఉంటుంది. మనకు బార్డర్లలో ఉండి
దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతూ ఉండేటువంటి వారికి కానీ, లేదు పోలీస్ శాఖ ఇట్లాంటి రక్షణ శాఖల వాళ్ళందరూ కూడా మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వారై మనల్ని జాగ్రత్తగా పరిపాలిస్తారు అని చెప్పడానికి చంద్రుడు అనేటువంటి వాడు మనకు సేనాధిపతిగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. తర్వాత సస్యాధిపతి. సస్యము అంటే చక్కగా వర్షాలు పడేటువంటి వ్యవహారము దీళ్ళకంతా కూడా. దీనికి కూడా గురువే అధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి సకాలంలో మంచి వర్షాలు పడతాయి. అతివృష్టి అనేటువంటి ప్రమాదాలు లేవు, కరువు అనేటువంటి ప్రమాదము లేదు. తర్వాత ధాన్యాధిపతి బుధుడవుతున్నాడు. ధాన్యము అంటే తెలుసు కదా, వర్షం పడ్డాక మనకు పండేటువంటి దాన్ని ధాన్యము అంటారు. అందువల్ల పచ్చనైన ధాన్యం, పసుపు వర్ణంలో ఉన్న ధాన్యం, తెల్లనైన ధాన్యం, ఇవన్నీ కూడా చాలా బాగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధాన్యాధిపతి బుధుడవుతూ ఉన్నాడు కాబట్టి. తర్వాత మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉన్న ఈయన ఈ మేఘాధిపత్యం విషయంలో కొంచెం బలహీనంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు మేఘాలు గాలి వల్ల చెల్లాచెదురై మంచి వర్షాలు పడే కాలంలో కాస్త తప్పించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సకాలంలో పడే వర్షాలలో అప్పుడప్పుడు వర్షాలు తగ్గేటువంటి ప్రమాదం ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత రసాధిపతి శని. రసాలు అంటే అర్థం ఏంటి అంటే ఫలాలు కావచ్చు, బెల్లము, ఉప్పు, చింతపండు, ఇట్లాంటివన్నీ కూడా రసాలు. ఈ రసాలన్నింటికీ కూడా శని అధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి వాటికి ధరలు పెంచేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. నీరసాధిపతి గురువు అవుతూ ఉన్నాడు అంటే బంగారము, వజ్రాలు, వెండి ఇవన్నీ కూడా ఇంకా విపరీతమైనటువంటి ధరలు పెరిగేదానికి అవకాశాలు మనకిక్కడంతా కూడా కనిపిస్తున్నాయి. ఇట్లాగా రాజా నవనాయకులు అని చెప్పారు. అంటే ఈ 9 మందే మనకు 9 రూపాల్లో వీలైతే ఒకరే 2-3 అంశాలు స్వీకరణ చేసి వీళ్ళు మనకు చక్కనైనటువంటి సంవత్సర ఫలితాన్ని అప్పజెప్పడం చేస్తారు. ఈసారి మనకు పుష్కరాలు అనేటువంటి వస్తున్నాయి. ఈసారి ఏ పుష్కరాలు వస్తున్నాయి మనకు అంటే పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో కృష్ణపాడ్యమి పోను విధియా సోమవారం రోజున అంటే 1/6/2026 తేదీ రాత్రి 1:55 దేవగురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం కారణము చేత 2వ తేదీ నుంచి మంగళవారం నుంచి 13/6/2026 శనివారం దాకా 12 రోజుల పాటు దీన్ని పుష్కర కాలము అని పిలుస్తారు. దేవగురువు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేసే దాన్ని బట్టి దానికి సంబంధమైన పుష్కరాలు వస్తాయి. మరి ఈసారి ఏ పుష్కరాలు వస్తున్నాయి? యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది పుష్కరాలు మనకు ఢిల్లీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి చోట్ల యమునా మాత గంగే చ యమునే చైవ, గంగా నదికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో యమునా నదికి అంతకంటే పెద్ద ప్రాధాన్యం ఉన్నది. ఎందువల్ల అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా యమునా తీర విహారా అన్నాడు ఆయన. అంటే ఎప్పుడూ యమునా నదీ తీరంలోనే సంచారం చేసేవాడు గోపికల చేత. అందువల్ల యమునా నది అంటే కూడా సామాన్యురాలు కాదు, సాక్షాత్తుగా సూర్య భగవానుని యొక్క పుత్రిక, అట్లాగే యమధర్మరాజుకు శనేశ్వరునికి చెల్లెలైనటువంటి అమ్మవారు. అటువంటి యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరాన మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యమునా నది స్నానాన్ని చేసి మనమంతా కృతార్థులమై తరించదముగాక. తర్వాత ఈసారి గురు శుక్ర మౌఢ్యాల గురించి మనం తెలుసుకోవాలి. ఆషాఢ శుద్ధ విధియా గురువారం అంటే 16/7/2026 నుండి శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారము అంటే 13/8/2026 వరకు గురు మౌఢ్యమే. సహజంగా ఆషాఢమాసం శుభకార్యాలు చెయ్యము కాబట్టి ఆషాఢం తర్వాత వెంటనే వస్తున్న శ్రావణంలో ఎట్టాగూ మౌఢ్యం పోయింది కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఆశ్వీజ శుద్ధ షష్ఠి శుక్రవారం 16/10/2026 నుండి ఆశ్వీజ కృష్ణ తదియ బుధవారం 28/10/2026 వరకు శుక్రమౌఢ్యమా. అంటే ఆశ్వీజ మాసంలో నవరాత్రముల నుండి సరిగ్గా ఒక 10 రోజుల పాటు అనుకోవాలి. 10 రోజులు అయ్యి కాకుండానే ఆయింత మాత్రమే మనకు మౌఢ్యాలు చాలా చిన్న ప్రమాణంతోనే వస్తున్నాయి. కాబట్టి సంవత్సరంలో ఉన్న అన్ని మాసాలలో అధిక జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం,
భాద్రపద మాసం ఈ చిన్నపాటి మౌఢ్యాలు పుష్యమాసం తక్కరిచ్చి అన్ని మాసాల యందు కూడా మనకు శుభకార్యాలు చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉన్నది, భయము లేదు. తర్వాత మకర సంక్రాంతి పురుషుణ్ణి కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఈయన మంద అనేటువంటి పేరుతో వస్తున్నాడు. ఈయన పేరేమిటి? మంద. ఈ మంద అనేటువంటి పేరుతో వస్తున్నటువంటి ఈయన గజవాహనారూఢుడై వస్తూ ఉన్నాడు, అంటే ఏనుగు మీద వస్తూ ఉన్నాడు. మంద అంటే అర్థం ఏంటి అంటే నిదానము చేసేవాడు. శనేశ్వరునికి కూడా మంద అనేటువంటి పేరుంది. అందువల్ల ఈ నిదానంగా వచ్చేటువంటి ఈ సంక్రాంతి పురుషుడు వేపాకును నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తూ ఉన్నాడట ఈయన. ఏమిటయా దీని సంకేతము అంటే కొన్ని భయానకమైన వాతావరణ బీభత్సాలు జరిగేదానికి అవకాశాలున్నాయి. కాబట్టి సంక్రాంతి రోజున మనం చేసేటువంటి జపము, స్నానము, దానము, పూజ, పునస్కారము ఇవన్నీ కూడా ఆ సంక్రాంతి పురుషుని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి ఈ బీభత్సాల నుంచి మనములను తప్పిస్తాయి, అంటే భయాల నుంచి మనములను కాపాడతాయి అని అర్థం. కాబట్టి సంక్రాంతి పురుషుని కారణం చేత మనము కాలమందు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరము లేనటువంటి అగత్యముతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉన్నది. మంద అనేటువంటి సంక్రాంతి పురుషుణ్ణి మనమంతా కూడా ఈ ఉగాది పండుగ రోజుననే మనసారా ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రతి వారు కూడా ప్రధానంగా ఆలోచన చేసేటువంటి అంశం ఏంటి అంటే ఇదంతా చెబుతున్నదంతా చాలామందికి ఏమిదో చెబుతున్నారు అనేటువంటి అభిప్రాయము ఉండవచ్చు. కానీ చాలామందికి స్వామివారు చెప్తున్న అంశాలు లోతుగా ఉన్నాయి. వినడం కారణం చేత మేము కొంత విజ్ఞానాన్ని తెచ్చుకున్నాము అని అనుకోవచ్చు. ప్రపంచంలో అటు ఇటు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, పగలు రాత్రి ఉన్నట్టుగా. కాబట్టి వీళ్ళందరూ ఎట్లాగా అనుకున్నా వినేటువంటి వారు కొంతమంది ఉండి విన్నా కూడా వాళ్ళ జీవితాలు ధన్యము కావాలి అన్న ఉద్దేశంతో ఎన్నో గ్రంథాలు పరిశోధన చేసిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పటిదాకా మీరు విన్నారు. అందరికీ ముఖ్యంగా ఏం కావాలి అంటే రాశి ఫలితాలు కావాలి. ప్రతి వారం కూడా దాంట్లో ముందే కూర్చుంటారు, దాని ప్రకారమే ముందుకు పోతూ ఉంటారు. దాంట్లో ఏదో కనపడేటప్పటికి అయ్యో ఇబ్బంది అయిపోయింది అని కూలబడిపోతారు. దాంట్లో ఏదో అద్భుతం అనేటప్పటికీ వీనికి చేత కాకపోయినా కూడా దాంట్లోకి జ్వరబడి లేనిపోని వ్యవహారం అంతా చేసుకుంటారు. ఇక్కడ రాశి ఫలితాలు అంటే అర్థం ఏంటి అంటే ఆ పేరును బట్టి కానీ ఆ నక్షత్రాన్ని బట్టి కానీ అక్కడ వాడు పడాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పేటువంటి అంశమే తప్ప దీంట్లో ఏదైతే చెప్పినామో అదే జరుగుతుంది అని వాడు భయపడిపోయేటువంటి అవసరం లేదు. ఆదాయము వ్యయము అనే రెండు మాటలు ఉంటాయి. ఆదాయము 2 అని వ్యయం 12 అన్నామనుకోండి, వాడు అక్కడనే కుప్పకూలిపోతాడు. ఓయబ్బా నేను 2 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు అవుతుందంట. అది ఎక్కడైనా సాధ్యమవుతుందా? ప్రాక్టికల్గా ఆలోచన చేసి చూడండి, అది సాధ్యమయ్యే పని కాదు. 2 రూపాయలు సంపాదిస్తే 12 ఎట్టా ఖర్చు పెడతావు? లేని 10 ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? అది కాదు విషయం. నీవు 2 రూపాయల్లో సంపాదిస్తే దాన్ని 12 రూపాయలలో ఖర్చు చేస్తావు అని అర్థం. ఈ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప 2 ఆదాయం 12 వ్యయం అంటూనే 12 నేను ఎట్టా ఖర్చు పెడతాను అనే ఆలోచన లేకుండా మనం నడుస్తున్నాము అంటే మనం ఎంత మాత్రం అర్థం చేసుకుంటున్నామో, మన శాస్త్రాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకుంటున్నామో మనం గమనింపులో పెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి ఇప్పుడు మనం రాశి ఫలితాలను గురించి మనం వినబోతూ ఉన్నాం. మనకు రాసులు 12 రాసులుగా చెప్పబడ్డాయి. నక్షత్రాలు 27గా చెప్పబడ్డాయి. ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలుగా చెప్పబడ్డాయి. అయితే 9 పాదాలు కలిసి ఒక రాశిగా విభాగం చేశారు. ఇట్లాగా 12 రాసులకు మొత్తము మనకు 27 నక్షత్రాలకు సంబంధించిన ప్రమాణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ రాశి ఫలితాల్లో మొట్టమొదటిది మేషరాశిగా చెప్తున్నారు. ఈ మేషరాశి అక్షరాలు కూడా మీకు తెలియడానికి ఊరికే చెబుతున్నాను. చూచే, చోల, లీలు, లేలో, ఆ అనే అక్షరాలు. ఆ అంటే అక్షయ, అనన్య ఇట్లాంటి పేర్లు, లేదా అజేయ, అప్రమేయ ఇట్లాంటి పేర్లు.
ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మనకు మేషరాశి వారి కిందికి వస్తారు. వీరికి ఆదాయం 11గా, వ్యయం 5గా, గౌరవం 2గా, అవమానం 4గా చెప్పబడి ఉంది. ఈ రాశి వాళ్లకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. దీంట్లో అసలు ప్రధానంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలల్లో కొంతమందికి సంవత్సరం మధ్యమం దాకా చాలా బాగుంటే తర్వాత అంతా బాగుండదు. కొంతమందికి ప్రారంభంలో 3 నెలలు బాగుంటే తర్వాత 3 నెలలు బాగుండదు, తర్వాత 3 నెలలు బాగుంటుంది. ఇట్లాగా ఉంటుంది. కాబట్టి సంవత్సరం అంతా ఏ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అనే మాట చెప్పడానికి లేదు. చాలా ఛానల్స్లో ఈ రాశి వారికి ఇక పట్టుకున్నది బంగారం అని ఊరికి పైన వేస్తాడు, కానీ ఆ పట్టుకోవడం ఉండదు, బంగారం అంతకంటే ఉండదు. ఇవన్నీ ఉత్తమాటలు. కేవలం మన మానసికమైన స్థితిని బట్టి, మన కార్యాచరణను బట్టి, మన దీక్షా దక్షతను బట్టి మనకివన్నీ కూడా కల్పింపబడతాయి. దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నటువంటి 6 మాసములంతా కూడా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. 6 మాసాలు దాటాక అపారమైనటువంటి శుభాలతో ఈ మేషరాశి వాళ్ళు వర్ధిల్లుతారు. వీళ్లకు ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, ఉన్నతమైనటువంటి పదవులు కలుగుతాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది. వాళ్ళు మంచి జయంతో, అంటే మంచి మార్కులతోటి వాళ్ళు ఉత్తీర్ణులవుతారు. అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళవద్దు. ఆచి తూచి అడుగులు వేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అట్లాగే పక్కన ఉన్నటువంటి శత్రువులతో కానీ, విపరీతంగా మిత్రులతో కానీ నమ్మి ముందుకు అడుగులు వేయడం అనేటువంటిది ఎంతైనా కూడా మంచిది కాదు. వ్యాపార రంగంలో ప్రారంభంలో ఈ 6 నెలలు కొత్త వ్యాపారాలు కానీ, కొత్త నిర్మాణాలు కానీ అటువంటివన్నీ ఏమీ చేయకుండా 6 నెలలు దాటాక మనం ఏ పని చేసినా కూడా వాళ్లకు దేదీప్యమానముగా అది జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 6 నెలల పాటు కూడా ఏదో ఒక రకంగా జరగాలి కదా. మామూలుగా మనం ఆసుపత్రి దాకా వెళ్ళేటప్పటికి ఫస్ట్ ఎయిడ్ అని ఒకటి చేస్తాం. ప్రారంభంలో ముందు ఆ గాయానికి అదో ఇదో మందు వేసి దీన్ని కాస్త ఆపు చేసి తర్వాత మనం వైద్యుని దగ్గరకు పోతాం. అట్లాగా ఈ ప్రారంభంలో ఉండే 6 నెలలు కొంచెమైనా ఉపశమనం కలగడానికి ఏదైనా చేయడానికి ఉన్నదా అంటే శివ పంచాక్షరి మంత్రజపాన్ని చేసుకోండి. వారికి చక్కగా బాగా ఉంటుంది. ఇబ్బందులు అనేటువంటివి కూడా దూరం అవుతాయి. తర్వాత వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కృత్తికా నక్షత్రంలో 3 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిరా నక్షత్రంలోని 2 పాదాలు, ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా వృషభ రాశి వాళ్ళు అవుతున్నారు. వీరికి ఆదాయం 5గా, వ్యయం 14గా, గౌరవం 5గా, అవమానం 4గా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వారికి ప్రారంభ కాలం అంతా 3 నెలల పాటు కూడా చాలా చక్కగా ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు అనేటువంటివి పడాల్సిన అవసరం లేదు. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. కార్యాలన్నీ కూడా సిద్ధింపబడతాయి. శుభకార్యాలు ఏవైనా పెడితే చాలా గొప్పగా అవన్నీ విజయప్రధానంగా ముందుకు పోతాయి. గృహ నిర్మాణ సంకల్పాలుంటే బాగుంటాయి. ఉద్యోగాలు అట్లాంటి వాటిల్లో కొంచెం ఏదైనా ప్రమోషన్లు లాంటివి ఉంటే కూడా ఈ ప్రారంభంలో ఉండే 3 నెలల్లో వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత 6 నెలల కాలం వీళ్ళకు సక్రమంగా ఉండదు, మిశ్రమంగా ఉంటుంది. ఆ తర్వాతి మళ్ళీ 3 నెలలు వీళ్లకు చాలా బాగుండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 3 నెలలు దాటాక వచ్చే 6 నెలల్లో ప్రభుత్వ రంగంలో ఉండే వాళ్ళకైతే కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం, లేకపోతే విష్ణు ప్రధానమైన నారాయణ అష్టాక్షరి మహామంత్రం, దీన్ని వీళ్ళు పారాయణ చేయడం కారణం చేత వీళ్లకు మంచి కలుగుతుంది 100%. తర్వాత మిథున రాశి వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మృగశిరా నక్షత్రంలో ఉండేటువంటి 2 పాదాలు, ఆర్ద్రా నక్షత్రంలో ఉండేటువంటి 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో ఉండేటువంటి 3 పాదాలు, కో కా కీ కు ఖం జ్ఞ ఛ కే కో హ ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా మనకు మిథున రాశి వాళ్ళు అవుతూ ఉన్నారు. వీళ్లకు
ఆదాయం 8గా, వ్యయం 11గా, గౌరవం 1గా, అవమానం 7గా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వాళ్ళకు కూడా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. కార్యాలన్నింటిలో ప్రారంభ దశలో అంతా కూడా కొన్ని అవరోధాలు, ఆటంకాలు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రారంభము 3 నెలలు దాటిన తర్వాత వీళ్ళు ఏ పనులు అనుకున్నా కూడా చక్కగా 9 నెలల పాటు కూడా బాగుండేటువంటి అవకాశం ఉన్నది. అయితే వీళ్ళు అతిగా ఆలోచన చేసి విపరీతమైన ఆవేశంతో ముందుకెళ్ళి పెట్టుబడులు విపరీతంగా పెడితే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది. మన పరిమితి జాగ్రత్తగా కనుక్కొని మనం పని చేసుకుంటే, మంచి సలహాదారుతో సలహాలు తీసుకుంటే మనం అభివృద్ధిలో వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. మీ ఇంట శుభకార్యాలు కానీ, గృహ నిర్మాణ కార్యాలు కానీ, ఉద్యోగ ప్రధానములైనటువంటి కార్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో జయప్రధానముగా నడిచేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా అంత పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా దక్షిణామూర్తి ఉన్నటువంటి ఆలయ దర్శనము తరచూ చేస్తూ ఉండడం కారణం చేత వీళ్లకుగా ఉండే కనీసం ఈ 3 నెలల ఇబ్బందులు అనేటువంటివి తొలగింపబడేదానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చ చేస్తూ ఉన్నాం. పునర్వసు నక్షత్రంలోని ఆఖరి పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు. హీ అనే అక్షరము పునర్వసు నక్షత్రంతో ముగిస్తే హూహే కోడా, డీడు డేడో అనేటువంటి ఈ అక్షరాలు సాధ్యమైనంత ఈ డీ డూ డేలతో ఏ పేర్లు ఉండవు. వస్తే మొన్నేదో డాకు మహారాజ్ అని వచ్చింది కదా, అట్లాంటి పేరు తప్ప ఇంకో పేరు ఉండేదానికి లేదు డాలతో. కాబట్టి అట్లాంటి పేర్లు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈసారి ఆదాయం 2, వ్యయము 8, 11 పొరపాటు, వ్యయం 11, గౌరవం 4, అవమానం 7 అన్నట్టుగా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వాళ్లకు ప్రారంభమంతా కూడా శుభాలే వర్తింపు చేస్తూ ఉన్నాయి. ఆశించినటువంటి ప్రతి పని యందు కూడా విజయం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఎలాంటి లోటు ఉండదు. మీకు ఆర్థిక పరంగా చాలా వరకు మిగులుబాటు అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే తప్పనిసరి ఖర్చులు మాత్రమే జరుగుతూ ఉంటాయి తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు మీకు ఉండవు. మానసికమైనటువంటి అశాంతి అనేటువంటిది ఈ 6 నెలల కాలము దాటిన తర్వాత ప్రబలేటువంటి అవకాశం ఉన్నది. ఊహాలోకాల్లో చరించి వాస్తవాలను మర్చిపోయినట్టయితే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పొత్తు రకములైనటువంటి వ్యాపారాలు చేయకండి. చేస్తే సొంతంగా చేసుకోండి. మీకు అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. మీ ఇంట శుభాలు కలగాలి అన్నా, తర్వాత గృహ నిర్మాణాలన్నా, ఉద్యోగ విషయాలన్నా, విద్యాపరమైన విషయాలన్నా వీళ్లకు ఈ మొదటి 6 నెలలే చాలా బాగుంది. కాబట్టి బాగున్నప్పుడే బాగలేనటువంటి కాలానికి కావలసినటువంటి సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే వీళ్ళు దుర్గాదేవత స్తోత్రాన్ని చేయడం కానీ లేదా దుర్గా అమ్మవారి ఆలయాలు దర్శనం చేయడం కానీ చేయడం కారణం చేత వీళ్లకు ఈ సంవత్సరం తర్వాత అంటే 6 నెలల తర్వాత ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి వీళ్ళు అధిగమింపబడతారు. కాబట్టి వీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సింహరాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మఖా నక్షత్రానికి సంబంధించి 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం. వీళ్ళందరూ కూడా సింహరాశి. వీళ్ళ అక్షరాలు మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనేటువంటి అక్షరాలు. వీళ్లకు ఆదాయం 7గా, వ్యయం 7గా, గౌరవం 5గా, అవమానం 5గా చెప్పబడి ఉంది. ఈ రాశి వాళ్లకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. శనేశ్వరుడు అనేటువంటి వాడు అష్టమమందు ఉండి విశేషమైనటువంటి బాధాకారకంగా మారుతూ ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, మానసికపరమైన విషయాలయందు, కుటుంబపరమైన విషయాలయందు ప్రారంభంలో ఉండేటువంటి 4 నెలల పాటు వీళ్ళు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
అంతేకాదు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది కూడా వీళ్లకు తెలియకుండా పెరుగుతుంది, మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభంలో ఉన్న 4 నెలలు మాత్రమే. తర్వాత ఉన్న 8 నెలలంతా కూడా చాలా గొప్పగా యోగాన్ని ఇస్తూనే ఉన్నది. మరి ఈ ప్రారంభంలో ఉన్న 4 నెలల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే శివ పంచాక్షరి మహామంత్ర జపము కానీ, కాలభైరవ పూజ, కాలభైరవ అష్టకము కానీ వీళ్ళు చదువుకోవడం, పారాయణం చేయడం, దర్శనం చేయడం వీళ్ళకి ఎంతైనా కూడా మంచిగా ఉంటుంది. దీన్ని జాగ్రత్త చేసుకోండి. తర్వాత కన్యారాశి వాళ్లకు సంబంధితమైనటువంటి అంశాన్ని మనం కొద్దిపాటిగా ఇప్పుడు చర్చ చేసుకుంటూ ఉన్నాం. ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 3 పాదాలు, హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, చిత్తా నక్షత్రములోని 2 పాదాలు వీళ్లకు టో పా పి పూ షం అణ అఠ పే పో ఈ అక్షరాల వాళ్ళందరూ ప్రారంభంలో వచ్చేవాళ్ళు ఏమవుతున్నారు? కన్యారాశి వాళ్ళు అవుతున్నారు. వీళ్లకు ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3 అన్నట్టుగా మనకు చెప్పబడి ఉంది. ఈ రాశి వాళ్లకు గోచారమునందు గ్రహ ఫలితాలు శుభాశుభాలు మిశ్రమముగా ఉన్నాయి. అంటే ఒక నెలలోనే ప్రారంభంలో బాగుంటే నెలలో అవతల బాగుండదు, అవతల నెలలో ప్రారంభంలో బాగుంటే అవతల బాగుండదు. ఇట్లాగా వీళ్లకు మిశ్రమమైన ఫలితాలతో సంవత్సర కాలమంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. అనవసరమైన శారీరకమైన శ్రమ ఉంటుంది, బడలికలు ఉంటాయి, అట్లాగే బదిలీలు ఉంటాయి. వీటన్నింటితో పాటుగా కోర్టు వ్యవహారాలు అట్లాంటివి ఉంటే ఈ సంవత్సరం వాటిల్లో జయించడం కొంచెము కష్టసాధ్యంగా ఉంటుంది. చిక్కులు చికాకులు మనిషిని బాగా ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాయి. అయినా ఇబ్బంది లేదు. మనము విష్ణు పర్యాయమైనటువంటి క్షేత్రాలు ఏవైనా సరే దర్శనము చేసినంత మాత్రాన ఏకాదశి తిథుల యందు విష్ణు సంబంధమైన పూజలో, జపాలో, తపాలో, దానాలో ఏం చేసినా కూడా ఈ కన్యారాశి సంబంధమైన వాళ్ళ ఈ దోషాలు తొలగింపబడి వాళ్ళు సుఖవంతమైన జీవనాన్ని గడుపుతారు. దీంట్లో అనుమానం లేదు. తర్వాత తులారాశి వాళ్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 3 పాదాలు. అంటే రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాల వాళ్ళు అందరూ కూడా తులారాశి వాళ్ళు అవుతారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని రకాల కూడా గోచారమందు అనుకూలాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పురోభివృద్ధి ఉంటుంది. ప్రారంభంలో ఉండే 6 మాసాలు వీళ్లకు తిరుగులేదు. ఎటువంటి విషయాల యందు కానీ జయాన్ని పొందుతారు, పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, ప్రతి వారి చేత సహకారాన్ని పొందుతారు. ప్రతి వారికి వీలైతే మీరు మంచి చేస్తారు. 6 నెలల తర్వాత ఉన్న 6 నెలల కాలం మాత్రము ఇంత గొప్పతనము అనేటువంటిది ఉండకుండా కొంచెము తగ్గుబాటు బట్టి అది కూడా మీకు మంచి చేసేటువంటి అవకాశం ఉన్నది. గృహ నిర్మాణాలు కానీ, శుభకార్యాలు కానీ, వివాహాలు కానీ, ఉద్యోగాలలో పురోభివృద్ధి కానీ, అట్లాగే విద్యా విషయాల్లో కానీ వీరికి ఈ సంవత్సరము తిరుగులేదు. అయితే బాగున్నది కదా అనేటువంటి విషయంగా ధైర్యంగా ఉండేదానికంటే ఈ బాగున్న దాన్ని మరింత బాగు చేయమని పరమాత్మను ప్రార్థన చేయాలి. వీళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవత దేవాలయాలు దర్శించాలి, లేదా దుర్గా స్తోత్రాలు పారాయణం చేయాలి. వీళ్లకు ఉండేదానికంటే మరింత ఐశ్వర్యాలు పెరిగేటువంటి అవకాశం వస్తుంది. తర్వాత మనం వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాంశాలు తెలుసుకుంటున్నాం. విశాఖ నక్షత్రంలోని ఆఖరు పాదం, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, తో అనే అక్షరము తర్వాత నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలందరూ కూడా మనకు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. ఆదాయం 11గా, వ్యయం 5గా, గౌరవం 2గా, అవమానం 6గా ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. గోచారము రీత్యా
వీళ్లకు శుభాశుభాలు మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రారంభంలో 3 మాసాలు బాగుంటుంది, తర్వాత ఉన్న 4 మాసాలు బాగుండదు, ఆ తర్వాత ఉన్న 5 మాసాలు బాగుంటుంది. ఇట్లాగా వీళ్లకు శుభాశుభ ఫలితాలు అటు ఇటుగా గోచరమవుతూ ఉన్నాయి. వీరు ఏ పని అనుకున్నా కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో కొద్దిపాటి అశాంతి అనేటువంటిది ఏర్పాటవుతుంది. బంధువుల చేత చిన్నపాటి విరోధాలు వైషమ్యాలు అనేటువంటివి ఏర్పాటవుతాయి. తల్లి తరఫున ఉండేటువంటి బంధువుల కారణం చేత ఇంకా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అట్లాగా బాంధవ్యాల పట్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని మనం సులభంగానే పరిష్కారం కూడా చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాది విషయాలలో బాగా శారీరకమైన మానసికమైన శ్రమ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అలసత్వం బాగా పెరిగేదానికి అవకాశం ఉన్నది. స్థాన చలనము జరిగేదానికి అవకాశం ఉన్నది. కోర్టుపరమైన వ్యవహారాలు ఉంటే ఈ ప్రారంభంలో ఉండే 4-5 మాసాలలో అవి విజయింపబడవు. తర్వాత అయితే ఖచ్చితంగా మంచి చేయడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకైతే ఈ విషయాల పట్ల ఇబ్బందులే లేవు. వాళ్ళు శ్రమపడాలి, బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే వీళ్ళందరూ చేయాల్సిన పని గోవిందనామస్మరణ, లేదు వెంకటేశ్వర ఆలయాల దర్శన, అంతేకాకుండా గోమాతను సేవించడం. ఇవి చేయడం కారణం చేత ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతైనా కానీ అపారమైనటువంటి మేలు పొందేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ధనుస్సు రాశి వాళ్లకు సంబంధమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రంలోని 4వ పాదం, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం. వీళ్ళందరూ ఏయో బాబి బూధా భాడ బే అనే అక్షరాలు కలిగిన వాళ్ళు. వీళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు. వీళ్లకు ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 5, అవమానము 6, ఇట్లాగా చెప్పారు. అయితే ఈ రాశి వాళ్లకు శుభాశుభ ఫలితాలు మిశ్రమము అనే దానికంటే కూడా శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతూ అశుభ ఫలితాలు కొంచెము తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఆత్మీయులు అనుకున్నటువంటి వారి కారణం చేతనే మీకు మానసికమైన స్పర్ధలు రావడానికి ఉంది. అట్లాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నది. భాగస్వామ్యము చేసే వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అట్లాగే కుటుంబంలో ఉండేటువంటి బాంధవ్యాల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉన్నది. ఇట్లాంటి విషయాలతోడ వీళ్ళు కొంచెము జాగ్రత్తగా మెసలుకుంటే ఈ సంవత్సర కాలమంతా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, ఆదాయం సంపాదించే విషయంలో కానీ, శుభకార్యాలు చేసే విషయంలో కానీ, విద్యార్థులకైతే దీంట్లో సంబంధం లేదు, చక్కగా చదువుకొని మార్కులు తెచ్చుకునేదే. కాబట్టి ఈ ధనుస్సు రాశి కాబట్టి మాకు మార్కులు రాలేదు అట్లాంటి మాటలన్నీ ఎవరు మాట్లాడే అవకాశం లేదు. ఎవరి చదువు వాళ్ళు చదవాల్సిందే, ఎవరంతకు వాళ్ళు మార్కులు సాధించాల్సిందే. కాబట్టి అవన్నీ పెట్టుకోకుండా ఈ తక్కిన విషయాలన్నీ కూడా తక్కిన వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీరు సుదర్శన పర్యాయమైన పూజలు చేసుకోవడం కానీ, లేదు విష్ణు పర్యాయమైన పూజలు చేసుకోవడం కానీ, లేదు గణపతి క్షేత్రాలు ఏవైనా దర్శనం చేసుకోవడం కానీ చేయడం వల్ల వీళ్ళందరూ చాలా బాగుంటారు. తర్వాత మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 2 పాదాలు, బో జా జీ జూజే జోఖా గాగి ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళు. వీళ్లకు ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 2. ఈ రాశి వాళ్లకు ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్ని రంగాల యందు కూడా వీళ్లకు శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనము ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా సాధింపబడుతుంది, సిద్ధింపబడుతుంది.
పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా కొన్ని ప్రతికూలమైన వాతావరణాలు వచ్చినప్పుడు పరమేశ్వరానుగ్రహము తక్క మనములను కాపాడాది వేరొక్కటి లేదు అనేటువంటి ఎరుక మనకు చాలా ముఖ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సత్కార్యాలు, ధర్మకార్యాలు, దేవాలయ దర్శనాలు చేయడం కారణం చేత ఈ ఉన్నటువంటి చిన్న 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 ఇబ్బందులు వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వారై అనుకున్నటువంటి శుభ ఫలితాలను అపారంగా పొందేటువంటి అవకాశం ఉన్నది. వీరు సరస్వతి మాత యొక్క క్షేత్రం ఏదైనా దర్శనం చేయడం వల్ల వీళ్లకు చక్కనైనటువంటి ఫలాలు, ఫలితాలు, ఆశీర్వాదాలు కలుగుతాయి. తర్వాత కుంభరాశి వాళ్లకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. ధనిష్ఠా నక్షత్రంలోని 2 పాదాలు, శతభిషా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 3 పాదాలు. వీళ్ళు గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా. ఏవో ఇవన్నీ పేర్లు వినేదానికి విచిత్రంగా వినపడుతుంటాయి, కానీ ఆ అక్షరం ముందు ఉండాలి అంతే. గో అన్నానంటే గోపాల, గోవర్ధన ఇట్లాంటి పేర్లు అని అర్థం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 4, అవమానం 2. ఈ రాశి వాళ్లకు ఏల్నాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ బాధ చిన్నపాటిగా ఉంటుంది. తర్వాత ఈ ప్రమాదం కొంచెం తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉన్నది. మానసికమైన వ్యాకులత మనమును వెంటాడేటువంటి అవకాశం ఉన్నది. పరిశ్రమల యందు, మనం చేసే కార్యాల యందు, వ్యాపారాల యందు చిన్న చిన్న నష్టాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇదేమిటి ఇంతమందికి బాగా చెప్పి దీని దగ్గర ఇట్లా చెప్తున్నాను అని మళ్ళీ ఎవ్వరూ కూడా ఆలోచన చేయొద్దు. ఎప్పుడైనా కూడా నేను ముందుగానే చెప్పాను, ప్రారంభం బాగోలేదు, ఖర్చు ఉన్నది అంటే తర్వాత విపరీతమైన ఐశ్వర్యము, శుభము ఉన్నది అని అర్థం. కాబట్టి వీళ్ళకి ఇదంతా కూడా ప్రారంభంలోనే తప్ప సంవత్సరం పూర్తి అని కాదు. ప్రారంభంలో ఉన్న 4 మాసాలు మాత్రమే వీళ్లకు ఈ ఖర్చులు కానీ, ఇబ్బందులు కానీ, మానసికమైన అశాంతులు కానీ. మళ్ళీ ఈ 4 నెలలు కూడా వీళ్ళు బాగుండాలి అంటే మనం ఏం చెయ్యాలి? వీళ్ళకు కూడా మాస శివరాత్రి రోజు సాయంకాల సమయంలో ఒక్కసారి పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించుకోండి చాలు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడతాడు. తర్వాత మీనరాశి, ఇది ఆఖరు రాశి. ఈ రాశి వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఆఖరు పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు. వీళ్ళ అక్షరాలు ది, దు, షం, ఝా, ధా, దే, దో, చా, చి. ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు. వీళ్లకు ఆదాయం 14గా, వ్యయం 11గా, గౌరవం 7గా, అవమానము 2గా చెప్పబడుతూ ఉంది. వీళ్లకు ఏల్నాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇది విశేషంగా బాధించేటువంటి అవకాశము లేదు. అట్లాగే ప్రయాణాల బడలిక, శారీరకమైన శ్రమ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నది. కానీ మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వీళ్ళకెక్కడా ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, కార్యాలయందు విజయం కలుగుతుంది, ఐశ్వర్యాలు బాగా వస్తాయి, శుభకార్యాలు చక్కగా నెరవేరుతాయి, కొత్తవైన వ్యాపారాలు వృద్ధిలోకి వస్తాయి. అట్లాగే భాగస్వామ్యంతో కూడుకున్న వ్యాపారాలు కూడా బాగుంటాయి. స్నేహితులతో మంచి గౌరవము, ఆదరణ, అభిమానాలు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాక గృహ నిర్మాణ, వివాహాది శుభాదులయందు అత్యద్భుతమైనటువంటి అవకాశాలు వీళ్ళకి కలుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఏల్నాటి శని అనేటువంటి ఓ చిన్న మాట అయితే ఉన్నది కదా, ఆ దోషం పోవడానికి ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదాన్ని పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం కానీ, లేదా ఆంజనేయ స్వామి వారి దండకము కానీ, లేదు ఆంజనేయ స్వామి వార్ల దేవాలయాలు, క్షేత్రాలు దర్శనం చేయడం కానీ, ఇవి చేయడం కారణం చేత వీళ్లకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. దీంట్లో ఉద్యోగాలు చేసేటువంటి వారు, వ్యాపారాలు చేసేటువంటి వారు, కుటుంబంలో ఉండేటువంటి వారు, సమాజంలో పేరు ప్రతిష్టలతో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రాశి ఫలాలు అనేటువంటి విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
కానీ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాశి ఫలితాలను బట్టి మీ యొక్క మార్కులు నిర్ణయమవుతాయి అనేటువంటి మాట ఎవ్వరూ అనుకోవద్దండి. ప్రతి వారికి కూడా ఒకే మైండ్ సెట్టే పిల్లలకందరికీ. కాబట్టి పిల్లలందరూ బాగా చదవాల్సిందే, ఉత్తీర్ణులు కావలసిందే, మంచి మంచి యూనివర్సిటీల్లో చదివి దిగ్విజయత పొందాల్సిందే. కాబట్టి ఈ రకంగా రాశి వాళ్ళ ఫలితాలన్నీ మనం విన్నాం, సంవత్సర ఫలితాలన్నీ విన్నాం. ఈ సంవత్సరం ఏది ఏమైనా మనకు అతివృష్టి అనావృష్టి అనేటువంటి ప్రమాదాలు లేవు. చక్కనైన వర్షాలున్నాయి, పాడి పంటలు బాగున్నాయి, సమాజం బాగుంటుంది. గోసేవ చేయండి. ధర్మాన్ని నిలబెట్టేదానికి ఉన్నటువంటి ఆలయాల యొక్క సేవలు, ఆలయాలను ఉద్ధరించేటువంటి పనులు చేయండి. అనేకములైనటువంటి క్షేత్రాలు దర్శించండి. మన యొక్క కర్తవ్యాలు ఏమిటివో, మన ఆచార వ్యవహారాలు ఏమిటివో వాటిని పాటించండి. ఆయుష్మంతులై, ఆరోగ్యవంతులై, ఐశ్వర్యవంతులై తరించండి అన్నట్టుగా ఈ రోజున స్మార్ట్ సిటీ ఛానల్ వారి సౌజన్యంతో మీ ముందుకు వచ్చినటువంటి మాడుగుల నాగేంద్ర శర్మ అనబడేటువంటి నేను మీకందరికీ కూడా మంగళాశాసనములు, మంగళకరమైన ఆశీర్వచనములు ఆ జగదంబిక అందజేయాలి అని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభమస్తు.